Hey guys, JP here. Welcome to my channel. మార్నింగ్ మనకైతే బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ వచ్చింది. ఈ ట్రేడ్ మనం అనుకున్న కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తూ మన ఇండికేటర్ అయితే క్రియేట్ చేసింది. సో ఆ ట్రేడ్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.
మనం అనుకున్న లెవెల్ నుంచి మార్కెట్ అనేది రైజ్ అయ్యి కరెక్ట్గా మనం అనుకున్న టార్గెట్ లెవెల్ని అయితే హిట్ చేసింది. నేను ఫస్ట్ మీకు వీడియోలో చూపించినట్టుగా టార్గెట్ ఇక్కడికే సెట్ చేసుకున్నాను. బట్ ఇది 3 మినిట్లో ఇంకొంచెం మూవ్ అవ్వడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ టార్గెట్ లెవెల్ని నియర్గా దగ్గరగానే ఉన్నాయి కాబట్టి మనకి నేను ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేశాను 900 లెవెల్కి. సో అది కూడా హిట్ అయింది. నేను ఎగ్జిట్ అయిపోయాను, ఆ లెవెల్లోనే ఎగ్జిట్ అయ్యాను. సో ప్రాఫిట్ కూడా చూపిస్తాను. నేను ఎగ్జిట్ అయిన పొజిషన్ చూడండి. నియర్లీ మనకి ఇది వచ్చేసి మన హోల్డింగ్స్ స్టాక్ నేను ప్రీవియస్గా హోల్డ్ చేస్తుంది, దాన్ని ఎగ్జిట్ అయ్యాము. అది మినహాయిస్తే మనకి నియర్లీ 2500 ప్లస్ ఇది ఒక 200 1200 అనుకుంటే మనకి నియర్లీ 3700 ప్రాఫిట్ అనేది మనకు క్రియేట్ అయింది. ఇది ఒక ఫ్యూచర్ ట్రేడ్ అనమాట. అంటే మనం ఆప్షన్స్ యూస్ చేసుకొని ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నట్టు. మనకు ఒకసారి ఛార్జెస్ కానీ చూస్తే మీరు ఛార్జెస్ చూడండి, 19 రూపీస్ మాత్రమే మనకి పడ్డాయి. ఓకే, సో ఇంత ఈజీగా అయితే మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. ఫ్యూచర్స్ని మనం ఆప్షన్స్లో తీసుకొచ్చినట్లయితే మనం లెస్ ఛార్జెస్తో అయితే ట్రేడ్ చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. ఇక్కడ ఒకసారి మనం ఎలా ఎంట్రీ తీసుకున్నాం, ఎక్కడ వరకు ఎందుకు ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాం దాని గురించి కూడా మాట్లాడదాం. సో మన ఇండికేటర్ ప్రకారంగా మనకి ఫస్ట్ ఒక బై జోన్ క్రియేట్ అవ్వాలి. బై జోన్ ఇక్కడ క్రియేట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఒక క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ అవ్వాలి. ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, అంటే ఈఎంఐ మీద ఎంగల్ఫ్ అవ్వాలి, ఆ క్యాండిల్ జరిగింది. అండ్ దెన్ మనం ఇక్కడ ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం. నేను ఇప్పుడు కూడా నియర్ ఈఎంఐ మీద ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాను అనమాట వన్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక, ఎందుకంటే రీటెస్ట్కి వస్తుంది అనే ఉద్దేశంతో. అక్కడి నుంచి మనం టార్గెట్ని అయితే పెట్టుకుంటాం ఆపోజిట్లో ఉన్న జోన్ని. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ఆపోజిట్ జోన్ ఉంది. సో ఈ ఆపోజిట్ జోన్ని పర్ఫెక్ట్గా హిట్ చేసింది. మీకు వీడియోలో చూసినప్పుడు మీరు ఇక్కడ టార్గెట్ని నేను సెట్ చేసినట్టు మీరు గమనిస్తారు. బట్ ఇది వచ్చేసి నాకు 3 మినిట్లో కూడా మనకి నియర్గా ఇంకొక టార్గెట్ అనేది కనిపించింది. సో నేను అందుకే అక్కడితో పాస్ చేసి నేను అంటే ఇది ఎంత టైం పట్టొద్దో తెలియదని మరలా నేను ఇక్కడ ఈ లెవెల్లో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో మనకి అలాగే 15 మినిట్లో చూసినా కూడా మనకి క్లియర్గా బై జోన్ ఉంది. మీరు 3 మినిట్లో ట్రేడ్ తీసుకున్నా కూడా క్లియర్గా మనకు ఒక మంచి బై జోన్ ఉంది విత్ అవర్ ఆల్ కండిషన్స్ అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం పర్ఫెక్ట్గా మనం అనుకున్న విధంగానే ఇదైతే హిట్ అయిందనమాట. మీరు 30 మినిట్లో చూసినా కూడా మంచి బై జోన్ ఉంది ఇక్కడ డౌన్ సైడ్నే. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 48,000 దాకా వెళ్ళొచ్చు అనే అనుకుంటున్నాను. కాకపోతే టైం తీసుకుంటుంది అనమాట, వెంటనే వెళ్ళదు. అలాగే 1 అవర్లో కూడా మనకి ఈ లెవెల్లోనే మనకి ఒక మంచి బై జోన్ ఉంది. ఖచ్చితంగా ఇది 48,100 200 ఈ లెవెల్స్ని టచ్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట, ఈ రేంజ్ని. ఓకే, బట్ మనం 5 మినిట్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి టార్గెట్ మనకి 5 మినిట్లో కనిపిస్తుంది కాబట్టి మనం అయితే ఎగ్జిట్ అయిపోయాం ట్రేడ్లోంచి. నేనైతే ట్రేడ్ని అయితే క్లోజ్ చేసేసాను అనమాట. ఓకే, సో జేపీసీ ఇండికేటర్ని యూస్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు గమనించవచ్చు, ఇక్కడ నుంచి బై జోన్ తర్వాత సెల్ జోన్ వచ్చింది. సెల్ జోన్ వచ్చిన తర్వాత మనకి ఆపోజిట్లో ఉన్న బై జోన్లోకి టార్గెట్ అనేది సెట్ చేసుకుంటాం. అక్కడ కూడా హిట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ జోన్ ఉంది. సెల్ జోన్లోంచి సెల్ చేస్తుంటే మనకి ఆపోజిట్లో ఉన్న బై జోన్ టార్గెట్గా హిట్ అయిపోద్ది. మనం పొటెన్షియల్గా ఉన్న లెవెల్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, బై జోన్స్ పడ్డ దగ్గర ఎంత మంచిగా మూవ్ అవుతుందో. ఇక్కడ ఒకవేళ మీ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇక్కడ మంచిగా మీరు దాన్ని కవర్ చేసేయడానికి అయితే అవకాశం దొరుకుతుంది. సో కన్సిడర్ చేయండి జేపీసీ ఇండికేటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి. దీనికి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో అయితే పబ్లిష్ చేస్తున్నాను. అలాగే ఇండికేటర్ ఎలా గెట్ చేయాలని వీడియో కూడా నేను పబ్లిష్ చేస్తున్నాను. సో వాచ్ చేయండి ఛానల్ వీడియోస్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.